audio jungle. మరి ఇప్పుడు ఎవరు దొంగ పని చేసినట్టు ఎవరు సర్దార్ పని చేసినట్టు ఇవి అఫీషియల్ లెక్కలు కదా, ఇవి అబద్ధాలు చెప్పేటి కావు కదా. వచ్చినటువంటి ఖజానాకు వచ్చేటువంటి లెక్క ఆడిట్ ఎటువంటి అటు అడవులు జమాబంది మాట్లాడడానికి ఉండవు. ఇట్స్ అన్ అకౌంట్, ఆడిట్కి సబ్జెక్ట్ స్టాండ్ అయ్యేటువంటి అకౌంట్. ఇట్లా ఈ ఒక్క మాట చెప్పిన నేను ఉదాహరణకు మీకు ఎన్నో కార్యక్రమాలను ఇట్లా ఒక నీతితోని నిబద్ధతతోని 4 ఏళ్ల కింద విన్నారు మీరు. మీ సిమ్మంచి గడ్డ అయిపోతుంది, మీకు కరెంటు రాదు, మీకు పరిపాలన రాదు, మీకు తెలంగాణలో దొడ్డు మెదడు, మీకు తెలివే లేదు, మీరు బగ్గడగాళ్ళు, మీకు భాష రాదు, ఏమన్నా దయ ఎన్నిటిని కందిట్టు. ఆ పోయిన ముఖ్యమంత్రి అయితే ఆయన కట్టబెట్టి చూపించింది గిట్ల గిట్ల అవుతుంది టీవీలో. ఇక కట్టెటి పోయిందో ఆయన ఎటు పోయిందో కానీ ఇండియాలో నంబర్ 1 స్టేట్ తెలంగాణలో పవర్ సప్లైలో 24 గంటలు అన్ని వర్గాలతో పాటు రైతులకు పూర్తి స్థాయి సబ్సిడీ మీద నయా పైసా బిల్లు తీసుకోకుండా 24 అవర్స్ క్వాలిటీ పవర్ సప్లై చేసేటువంటి ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఇట్లా మనం ఎన్నిట్లలో నంబర్ 1 ఉన్నాం మనం. ఈఓడిబి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దానికి 1,96,000 కథలు ఉంటాయి. అన్ని పారామీటర్స్ ఫుల్ఫిల్ చేస్తే తప్ప దానిలో మనకు అవకాశం ఇయ్యరు. 29 రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి. ఈఓడిబిలో నంబర్ 1 తెలంగాణ, సోలార్ పవర్ ప్రొడక్షన్లో నంబర్ 1 తెలంగాణ, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో నంబర్ 1. ఇట్లా చాలా ఉన్నాయి. నిన్న మొన్న కూడా ఫోటోలు వచ్చినాయి, కోచ్ అవార్డులో తీసుకున్నారని చెప్పి. శీఘ్రగతిన వ్యవసాయ అభివృద్ధి జరిగే రాష్ట్రం నంబర్ 1 తెలంగాణ. ఇట్లా ఎన్నో నాకు తెలిసి ఇప్పటి వరకు దాదాపు 70, 80, 90 అవార్డులు వచ్చినాయి. అవి ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే మనం ఇయ్యం. 4 ఏళ్లనే ఇంత గొప్పగా అవార్డులు తీసుకునే స్థాయికి ఇంత మంచి పద్ధతికి జరుగుతుందంటే ఒక నిబద్ధత, నీతితోని, నిజాయితీతోని పనిచేస్తే జరుగుతుంది. బట్టి మాటలు చెప్తే జరగదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ మాట్లాడతారు, కేసీఆర్ను గద్దె దించడమే మా కర్తవ్యం. ఏమి నీ బొంద కర్తవ్యం? కర్తవ్యం అరే మేము గెలిస్తే ప్రజలకు ఇచ్చేస్తామా, గరీబులకు ఇచ్చేస్తాం, పలానా దళిత వర్గానికి ఇచ్చేస్తాం, పలానా ముస్లింలకు ఇచ్చేస్తాం, పలానా బ్యాక్వర్డ్ క్లాస్ ఇది చెప్పాలి. కానీ కేసీఆర్ను గద్దె దించి అదేమో నీ దిక్కుమాలిన కర్తవ్యం. అదో కర్తవ్యం చెప్తే కూడా సిగ్గుపోతుంది. ఎప్పుడు ఉప ఎన్నిక వస్తుంది, ప్రతి ఎన్నికల వాళ్ళు మాట్లాడమాట ఇక్కడి నుంచే పతనం ప్రారంభం టీఆర్ఎస్ అని. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే దీపాయిట్లు పోతున్నాయి. ఇంకా విచిత్రమైన కథ. రెండు ఎన్నికలు జరిగినాయి. నేనే ఆశ్చర్యానికి గురైన. ఒకటి నారాయణఖేడ్లో జరిగింది, రెండోది పాలేరులో జరిగింది. 2 శాసనసభ్యులు చనిపోయిన దురదృష్టవశాత్తు. కృష్ణారెడ్డి గారు అని చెప్పి నాగేందర్ గారు మేమంతా కలిసి పనిచేసిన నారాయణఖేడ్ చాలా సీనియర్ ఎమ్మెల్యే పాపం. ఆయన సమితిపై పనిచేసి స్థానికంగా బలమైన నాయకుడు. ఆయన చనిపోయాడు. ఆయన కొడుకే కాంగ్రెస్ అభ్యర్థి. మేము పెట్టిన పిల్లగాడు చాలా కొత్త పిల్లగాడు, జీవితంలో సర్పంచ్ కూడా కాలే. 53,000 మేడతో గెలిచిండు. చనిపోయినప్పుడు సింపతి ఉంటుంది సాధారణంగా. మన దేశం విచిత్రమైన దేశం. అక్కడ పాలేరు ఖమ్మం జిల్లాలో కూడా రామిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పి చనిపోయిండు. వారి ధర్మపత్ని గారే పోటీ చేసిండ్రు, వారి భార్యనే. అక్కడ కూడా టీఆర్ఎస్ 46,000 ఓట్లతో మేడతో గెలిచింది. మీరంతా ఎక్కువ హైదరాబాద్ వాస్తవ్యులు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏం జరిగిందో మీకు తెలుసు. జిహెచ్ఎంసీ పుట్టిన కాడికి వెళ్ళి ఈ పద్ధతిలో ఎవరు గెలవలే. మజ్లీసు టీఆర్ఎస్ కలిసి ఫామ్ చేస్తే చాలా ఎక్కువ అనే మాట ముందనుకున్నారు. కానీ డైరెక్ట్గా టీఆర్ఎస్ఏ కానీ 99 సీట్లు గెలిచిండ్రు. కానీ ఒక సంస్కారవంతంగా పనిచేసే పద్ధతి మా హైదరాబాద్ నాయకులకు మహమూద్ అలీ గారు కావచ్చు, శ్రీనివాస్ యాదవ్ గారు, మా నరసింహ కావచ్చు, నరసాన పద్మారావు గారు, ఇంకితర ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. అహంకారంతో పనిచేయదు టీఆర్ఎస్. మజ్లీస్ పార్టీ మిత్రపక్షం అనుకున్నాం. ట్రుత్ఫుల్గా ఉంటాం, ఇమాందారిగా ఉంటాం. గోల్మాల్ చేసే మిత్రపక్షం ఏదో దోస్తాను అప్పటి మంది దోస్తాను కాదు, మాట మందం అక్కడి మందం కాదు. 99 కార్పొరేటర్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ పక్కకు పెట్టుకొని 44 నెలలకు యునానిమస్గా వాళ్ళకి ఎమ్మెల్సీ గెలిపించడం. వాళ్ళకు మనకే కావాలి కూడా మనమే తీసుకోవచ్చున్నది. కానీ ఒక సంస్కారం, ఒక మర్యాద, ఒక మాట అన్నం కాబట్టి ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవించడం. అందుకే ఇలా ప్రశాంతంగా అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి మంచిగా బతుకుతున్నాం.
గవర్నమెంట్ స్కీమ్ అప్రోచ్లో ముస్లిం లేదు, హిందూ లేదు, క్రిస్టియన్ లేదు, సిక్కు లేదు, అందరినీ సమానంగా గౌరవించుకుంటాం. ప్రతి వాళ్ళని కూడా గౌరవిస్తాం. ఎవరి పండగ వచ్చినా దాంట్లో పేదలున్నారు కాబట్టి వాళ్ళకి బట్టలు ఇస్తాం, వాళ్ళ పండగ జరుపుకునే అవకాశం కల్పిస్తాం, గౌరవిస్తాం, ప్రభుత్వ పరంగానే గౌరవిస్తాం. హిందువుల పండుగ బోనాలు నిన్న నరసన నాకు నిన్న మొన్న ఫోన్ చేస్తూ ఉన్నారు. ఆ డబ్బులు ఇవ్వాలి పిల్లలు అడుగుతున్నారన్న, అది మీరు తయారు కావాల్సిన అక్కడ బోనాల పండుగ సమీపిస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.